అవుట్ సోర్సింగ్ అని ఈ ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఎంత ఆనందం అంటే 10,000కు పైగా ఉద్యోగాలు పీకేయబోతున్నారంటే ఎంత ఆనందం. ఒక్క టీటీడీలోనే 4,000 ఉద్యోగాలు పీకేస్తున్నారు. దాన్ని ఎంత ఆనందంగా ఎంత హ్యాపీగా చెప్తున్నారంటే ఇది ఒకసారి ఇప్పుడు సోషల్ మీడియాలో తిరుగుతోంది సార్ వెంకటరెడ్డి గారు. ఇదే హెచ్సి భూములకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఇదే ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎట్లా రాసేది వార్తను ముందుగా అనే దానిపైన సోషల్ మీడియాలో ఒక అద్భుతంగా రాసి తిప్పుతున్నారు. ఏం జరుగుతుందంటే హెచ్సియు విద్యార్థినిపై జింకల దాడి, భయం గుప్పెట్లు హెచ్సియు విద్యార్థులు మొదలవుతున్నారు. నెక్స్ట్ డే నెమళ్ల అరుపులు, జింకల సంచారంతో తాము చదువు మీద దృష్టి కేంద్రీకరించలేకపోతున్నామని వాపోతున్న విద్యార్థులు. హెచ్సియు విద్యార్థులపై జింకల దాష్టీకం, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న జింకలు. అర్జెంటుగా జింకలను నెమళ్లను జూ పార్క్ తరలించాలని హెచ్సియు విద్యార్థి సంఘాల డిమాండ్. దట్టమైన చెట్లు ఉండటంతో అసాంఘిక కార్యక్రమాలకు నిలవైన హెచ్సియు క్యాంపస్. అర్జెంటుగా చెట్లను కొట్టేసి అసాంఘిక కార్యక్రమాలకు చెక్కు పెట్టాలని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు. విద్యార్థుల మొర ఆలకించి జంతు జీవాలను జూకి తరలించి చెట్లు నరికించి అసాంఘిక చర్యలకు చెక్ పెట్టాలని నిర్ణయించిన చంద్రబాబు ప్రభుత్వం తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజల సమస్యలు పరిష్కరించి తాము ఎప్పుడు ముందే ఉంటామని చెప్పిన చంద్రబాబు సింపుల్గా సర్వనాశనం చేయటానికి ఒక పర్యావరణ విధ్వంసానికి, ఎందుకంటే బిల్లిరావు కదా మనం ఇవ్వాలనుకునేది, ఇట్లా సింపుల్గా చేసేస్తారు. అలాంటిది ఇంకా ఇలాంటి వార్తలు రాసుకుంటూ ఎలా ఉంటున్నారు వీళ్ళు? ఎందుకు జగన్ 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 జగన్? ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ గురించి ఒకటి చెప్పారు వెంకటరెడ్డి. మీకు నేను ఒక మాట చెప్పనా, టీటీడీ చైర్మన్ నాకు కాకుండా ఇంకొకటి ఇస్తే ఆ కడుపు మంటతో రాస్తున్న రాత్రులు ఇవి. అవును, దే ఆర్ స్పెసిఫికలీ మెన్షనింగ్ దట్ తిరుపతిలో వాట్ ఎవర్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఆ ఛానల్ ఉంటుంది. నేను భజన చేశా, ఆయన భజన చేశారు. ఒకరికైనా అవకాశం, ఒక భజనకైనా ప్రసన్నమైంది, ఇంకో భజన నా మొర ఆలకించరా, నేను మీరాబాయిలా తంబురా వాయించుకుంటూ తిరగాలన్న బాధలో ఉన్నారు వాళ్ళు. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. జనరల్గా నాకు తెలిసి మన భారత రాజ్యాంగం, ఈ ప్రజాస్వామ్యంలో అనేక రాష్ట్రాల్లో క్యాబినెట్ భేటీలు జరుగుతాయి. ఆ క్యాబినెట్ భేటీలో ఏం జరుగుతాయి అంటే వాళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏంటి, దాన్ని ఎప్పుడెప్పుడు అమలు చేయాలి, ఎలా అమలు చేయాలి, దానికి సంబంధించినటువంటిది ఎంత అవుతుంది, ఎప్పుడెప్పటి నుంచి అమలు చేయాలనేదే ఒకటి డిస్కస్ చేస్తారు. రెండు, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి లేదంటే ఎవరికన్నా భూముల ఎలకేషన్స్ ఏంటి, ఏదన్నా కంపెనీకి వస్తుంటే వాళ్ళకి భూముల ఎలకేషన్ ఎలా చేయాలి, వీటి మీద డిస్కషన్ ఉంటుంది. లేదా అప్పుడు జరుగుతున్నటువంటి శాంతి భద్రతలు ఏమైనా విఘాతం కలుగుతుందా, ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి ప్రజలకు సంబంధించినటువంటి ఉపయోగకర కార్యక్రమాల మీద క్యాబినెట్ భేటీ ఉంటుంది సార్. అవును, దాన్ని క్యాబినెట్ భేటీ అంటాం. జగన్ నామస్మరణ భేటీ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 16 సార్లు క్యాబినెట్ భేటీలు జరిగితే ఆ 16 సార్లు జగన్ నామస్మరణ. దాంట్లో అంతా అనుమానాస్పదం, వాచ్మెన్ రంగయ్య ఎలా చనిపోయాడు, ఇది క్యాబినెట్లో చర్చించింది. ఇంకొకటి, లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని లేని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని, అది మొదటి సంతకం రెండో సంతకం పెట్టారు కదా, దాన్ని రద్దు చేసినటువంటిది. ఏది దాని తర్వాత జేబోతం వెంటాడుతుంది, పారిశ్రామికవేత్తలు ఇంకా ఆందోళన పోలేదు. క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్య, స్వేచ్ఛ వచ్చిందని ప్రజల్లో సంతోషంతో ప్రజలు స్వేచ్ఛ వచ్చిందని గెంతులేస్తున్నారు. ఇంకోటి, నేడు మంత్రివర్గ భేటీ, ప్రభుత్వ హామీలు, జగన్ అరాచకాలపై చర్చ. ముందే పెట్టేస్తారు అలాంటి ఏం చర్చిస్తారు, ఏం చర్చ? మంత్రివర్గ జగన్ అరాచకాలపైన మంత్రివర్గం క్యాబినెట్ ఎజెండా అది ఫస్ట్ పెట్టేశారు. ఆంధ్రజ్యోతి ఫస్ట్ రాగానే జూన్ లో ఏది జగన్ మీటింగ్స్ లో ఇదే ఉంటుందా, జగన్ అరాచకాలపై చర్చ అని. ఇంకంతే క్యాబినెట్ భేటీలో పాత గవర్నమెంట్ గురించి ఏం చర్చ సార్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేయాలి, దేనికి సంబంధించి ఒకవేళ మీరు దాని మీద ఎంక్వైరీ చేయాలనుకుంటే శుభ్రంగా ఎంక్వైరీ ఎవడో కాదని లేదు కదా. ఎల్లో మీడియా వార్త సార్, ఆంధ్రజ్యోతి అంటే మీడియా, మరి వాళ్ళన్నీ పైనుంచి కింద దాకా లోపల బయట అన్ని ఎల్లోనే కదా వాళ్ళు చెప్పేది. సో ఎల్లో మీడియాలో ఇప్పుడు వాళ్ళు డిస్కషన్ అంశాలు సార్. జేబోతం వెంటాడుతుందంట, అంతా అనుమానాస్పదం, వివేక్ హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. ఏది ఒక క్యాబినెట్, సుప్రీంకోర్టు డైరెక్షన్ లో సిబిఐ ఎంక్వైరీ నడుస్తుంది, కోర్టు డైరెక్షన్ లో ఉండగా రాజ్యాంగ విరుద్ధంగా క్యాబినెట్ భేటీలో ఒక వాచ్మెన్ చనిపోతే దాని మీద డిస్కషన్, దాని మీద మొత్తం మీరంతా తిప్పికొట్టాలి, దాని మీద జగన్ మీద తోసేయండి ఇవన్నీ అని చెప్పి దాని మీద. ఈ రోజు చూడండి, రిషికొండ ప్యాలెస్ తో 100 కోట్లు వృధా, ఆ భవనాలపై వచ్చే నెలలో నిర్ణయం. దానికి ఈ భేటీలో ఎందుకు మాట్లాడుకోవడం? భేటీ లేదు, భేటీ తర్వాత పర్యాటకానికి ఇవ్వడానికి అవి పనికిరావు. ఎంత సిగ్గుచేటంటే, సిగ్గు, శరం, మానం, మర్యాద నిజంగా ఒక వ్యక్తికి ఉంటే 45 ఏళ్ల రాజకీయ జీవితం అని చెప్పుకుంటా నువ్వు పర్యాటకానికి పనికిరావంట. రిషికొండ ఏది పర్యాటక ప్రాంతం కదా, ఆడగట్టిన బిల్డింగ్లు పర్యాటకానికి పనికిరావంట. ఏనండి, పర్యాటక ప్రాంతంలో కట్టినటువంటి బిల్డింగ్లు అంట పర్యాటకానికి పనికిరావంట. దాని తర్వాత ఆయన ఉప ముఖ్యమంత్రి గారంట
సచివాలయం కోసం కట్టిన బిల్డింగ్ సచివాలయానికి పనికి రాలేదు కదా, కొత్తది కట్టాలి కదా. సుప్రీంకోర్టు బెంచ్ పెట్టమని ఆయన అన్నాడంట. పర్లేదు గుర్తించారంటే సుప్రీంకోర్టు బెంచ్ పెట్టే అంత పెద్ద స్థాయిలో నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేశారని కేబినెట్ లో చర్చినందుకు ధన్యవాదాలు. 2 ఇంకో వాళ్ళు డెస్టినేషన్ వెడ్డింగ్లు అందరు పెద్ద ఫోటో షూట్లకి డెస్టినేషన్ వెడ్డింగ్ కార్యక్రమాలకి అన్ని పెట్టుకోవాలన్నారు. అంటే అంత రిచ్చుకుంటేనే కదా ఆ స్థాయిలో. ఇప్పటికైనా మీరు సిగ్గొదిలి జగన్మోహన్ రెడ్డి గారు కట్టి చాలా అద్భుతమైనటువంటి భవనాలు కట్టారని ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నందుకు సంతోషం. రెండోది వెంకటరెడ్డి గారు చిన్న సబ్మిషన్, మీరు గమనించట్లేదు, మొదటిదానికి దిక్కు లేదంటే కడదానికి కళ్యాణ్ ఉన్నాడు వెనకటికి. అలాగా కర్నూలులో బెంచ్ పెట్టడానికి దిక్కు లేదు, కానీ సుప్రీంకోర్టు బెంచ్ హైకోర్టు బెంచ్ కి దిక్కు లేదు, ఇది సుప్రీంకోర్టు. ఇప్పుడు దాకా రిషికొండ ఇది ఒక అక్రమ నిర్మాణం అని వాగారు కదా వీళ్ళందరూ శాసన మండలిలో. అసహనం వ్యక్తం చేశారు. ఎండాలి గ్రామంలో విశాఖపట్నం సమీపంలో రుషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో 19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ అంటే అన్ని అనుమతులు తీసుకొని రిషికొండకు సంబంధించి జీవీఎంసీ దగ్గర నుంచి సిఆర్జెడ్ దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకొని ఆ బిల్డింగ్లు కట్టిందని ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి జనసేనకు సంబంధించినటువంటి కందుల దుర్గేష్ శాసన మండలిలో 3-4 నవంబర్లో ఐ థింక్ ఇది నవంబర్ డేట్ కూడా ఉంటుంది నవంబర్ 19వ తారీఖు చెప్పినటువంటి మాటలు. మొన్నటిదాకా ఏమన్నారు, రిషికొండ గుండు కొట్టారు, పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా పర్యావరణాన్ని దెబ్బతీసేస్తున్నారు, పర్మిషన్ లేకుండా బిల్డింగ్లు కట్టారు, రహస్యంగా కట్టారు, రాత్రిపూట కడుతున్నారు, అసలు ఎవరిని వెళ్ళనీయట్లేదు. ఇప్పుడు మీరేంటి అన్ని అనుమతులు తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనుమతుల మేరకే కట్టిందనేది మీరు ఒప్పుకున్న పాయింట్. 2 దాని ఎదురుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా కొండ మీద కట్టారు. ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చినా కొండ మీద కట్టింది. కొండ మీద బిల్డింగ్లు కట్టడం ఏడా తప్పు అని అంటే హరిత రిసార్ట్స్ ఎక్కడ ఉంది అంతకుముందు? ఆ హరిత రిసార్ట్స్ అదే రిషికొండలో ఉంటే హరిత రిసార్ట్స్ లో ఉన్న బ్లాకులు తీసేసి ఇప్పుడు ప్రసాద్ గారు ఇందా చెప్పినటువంటి ఏదైతే ఆ బ్లాకులు విజయనగర బ్లాక్ రాజశేఖర గారి హయాంలో దాన్ని ఏదైతే కట్టినటువంటి దాంట్లో హరిత బ్లాక్ అని మొత్తం కట్టింది స్టార్ట్ అయింది అప్పుడు అక్కడ పెట్టాలనేది రామారావు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. కొట్టాలని రామారావు గారు డెసిషన్ తీసుకున్నారు. రామారావు అప్పుడు అది చెప్పరు కదా వాళ్ళు అట్లా. అది కూడా సార్ ఒక్క నిమిషం, 61 ఎకరాల రిషికొండకు సంబంధించి ఉంటే, ఎండాడ అనే రిషికొండకు సంబంధించి 61 ఎకరాలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 9.88 ఎకరాల్లో 1,41,438 చదరపు అడుగులు మేర అక్కడ ఏదైతే బిల్డింగ్లు కట్టింది. దాంట్లో అక్కడ ఏదైతే మళ్ళీ కట్టేటప్పుడు మీరు అన్నట్టుగా ఇవన్నీ పోతాయి కదా కొంచెం మొక్కలు ఇట్లాంటివన్నీ, దానికోసం 10,004 చదరపు మీటర్లో 58 రకాల 2,15,518 మొక్కలు నాటారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పర్యావరణం దెబ్బతీయకుండా 2,15,518 మొక్కలు 58 రకాల మొక్కలు 2,15,000 మొక్కలు నాటారు. ఇప్పుడు ఆ రిషికొండ అంటే పర్యాటకానికి పనికిరాదంట. అంటే దేనికి పనికిరాదు? ఇప్పుడు మీ డిబేట్ చూస్తానే మనం తీసినా కూడా ఎవరన్నా వస్తుంది. రేపు 5వ తారీఖు మనం ఇక్కడ రాడిసన్ బ్లూలో మన హోటల్ బుక్ చేసుకున్నాం అనుకోండి సార్. రాడిసన్ బ్లూ అంటే రిషికొండ దాటి కొంచెం ముందుకెళ్తే ఉంటుంది, మల్లేశ్వర గారికి అంటే వైజాగ్ గట్టుకు ఐడియా ఉంటుంది. రిషికొండ దాటి కొంచెం ముందుకెళ్తే రాడిసన్ బ్లూ హోటల్ ఉంటుంది. దాంట్లో ఇప్పుడు మీతో డిబేట్ జరుగుతున్నప్పుడే తీసి చూడండి సార్, ప్రెసిడెన్షియల్ షూటర్ ఒక రూమ్ బుక్ చేసుకుంటే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ 64,799 రూపాయలు ఉంది రేపటికి. పొద్దున్న చూస్తే 36,000 ఉంది. ఇప్పుడు చూస్తే 64,799 ప్లస్ 11,664 రూపాయలు ట్యాక్స్, అంటే 75,000 ఒక రూమ్ పర్ నైట్. ఇదే రిషికొండ కోతవేడు దూరంలో ఉన్నటువంటి అదే రోడ్ లో ఉంటది రాడిసన్ బ్లూ, అదే బీచ్ వ్యూకి. ఇంకా రిషికొండ దాటేది ముందుకెళ్ళాలి, ఇంకా రిషికొండ ఇంకా దగ్గరగా ఉంటది. ఇదే హైదరాబాద్ లో ఉన్నటువంటి తాజ్ ఫలక్నామా ప్యాలెస్, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసి హోటల్ వ్యవహారం తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే దాంట్లో ఇక్కడ ప్రెసిడెన్షియల్ షూట్ దీంట్లో చూడండి సార్, ఇది ప్యాలెస్ రూమ్ గార్డెన్ వ్యూ ట్విన్ బెడ్ విత్ బాత్ టబ్ అండ్ సిట్ అవుట్ 1,18,000 అండి ప్లస్ ట్యాక్స్. 1,18,000 ఒక రోజుకి ఒక రూమ్ తాజ్ ఇక్కడ పలక్నామా ప్యాలెస్ లో. అంతకంటే అద్భుతంగా కట్టారు ఇక్కడ. పర్యాటకానికి అద్భుతంగా కట్టారని చెప్తున్నారు, వాళ్ళే చెబుతున్నారు 12 రూమ్లు ఉన్నాయని.
రోజుకి లెక్క ప్రకారం మీకు దాంట్లో 2 లక్షలు కూడా ఛార్జ్ చేయొచ్చు. మళ్ళీ దాంట్లో 300 నుంచి 500 కెపాసిటీ ఉన్నటువంటి కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. అంటే సిట్టింగ్ అంటే మనం బంకెట్ హాల్ టైపు దానికైనా ఇవ్వచ్చు. అంటే మీరు 10 నెలలుగా దాన్ని నిరుపయోగంగా పెట్టారు. ఫస్ట్ పాయింట్. ఎందుకు అక్కడికి వెళ్తే అందరికీ తెలిసిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టారని చెప్పి అందరు ఫోటోలు పెడతారు కదా. వెళ్ళిన వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫోటోలు పెట్టాలి కదా. హోటల్లో దిగిన వాళ్ళు ఆ వ్యూ చూస్తే ఫోటోలు పెడతారు కదా. ఈ అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అద్భుతంగా కట్టారని చెప్పి రిషికొండ ఇంకా ట్రెండ్ అయ్యిద్ది. అందుకని దాన్ని నిరుపయోగంగా ఉంచాలనేది వాళ్ళ టార్గెట్ అనేది క్లియర్ గా కనపడుతుంది. రెండో అంశం వచ్చేటప్పుడు క్యాబినెట్ కి సంబంధించింది సార్. క్యాబినెట్ భేట్ లో ఈ రిషికొండ మీద డిస్కషన్ అయ్యిందంట. దాంతో పాటు ఉద్యోగాలకు సంబంధించి డిస్కషన్ అయ్యిందంట. అంటే ఏమైనా ఉద్యోగాలకు సంబంధించి డిస్కషన్ అయింది అంటే ఉద్యోగాలు తీసేయడానికి క్యాబినెట్ భేట్ ఉంటుందా, ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాబినెట్ భేట్ జరిగిద్దా? తీసేయడానికి చంద్రబాబు నాయుడు గారు జాబ్ పోతుంది కదా. కాదు సార్, సహజంగా అట్లా జరగదు. క్యాబినెట్ భేట్ అంటే ఉద్యోగాలు ఇవ్వడానికి, అది మనం ఇప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్ ఇద్దాం, ఉద్యోగాలకు సంబంధించి తీసుకుందామని క్యాబినెట్ భేట్ జరిగింది. అసలు మన దగ్గర ఇంతమంది ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇలా తీసేయాలి. ఆల్రెడీ 2 లక్షల మంది తీశారు. ఏది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు 11,79,332 మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. అంటే ప్రభుత్వం జీతం ఇచ్చేటటువంటి ఉద్యోగస్తులు, అది అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ అన్ని రకాలుగా. ఇప్పుడు 9,79,649 పడిపోయింది. అంటే కేవలం 10 నెలల్లో 2 లక్షల మంది ఉద్యోగాలను బీకేశారు. అవి కాకుండా మిగిలిన 2,70,000 మంది వాలంటీర్లు బీకేశారు. అది సెపరేట్. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది ఏదైతే మన రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అవి ఫిల్ చేయాల్సినవి ఉన్నాయి. కానీ కొత్తగా వాళ్ళు కొంతమందిని రిక్రూట్ చేశారు సార్. బాగా తెలుగుదేశానికి హార్డ్ వర్క్ చేసిన వాళ్ళు, రోజు జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టిన వాళ్ళు, వీళ్ళందరినీ 30,000 మందిని సెలెక్ట్ చేసి కన్సల్టెంట్లుగా పెట్టారు. సంవత్సరానికి 30,246 మందిని పెట్టి సంవత్సరానికి 750 కోట్లు వాళ్ళకి అయ్యే శాలరీ. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2,70,000 మంది పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు 30,000 మంది తెలుగుదేశం కన్సల్టెంట్లకి సంవత్సరానికి 750 కోట్లు అవుతుంది. కానీ ప్రజలకు వెళ్ళి ఇంటింటికి సేవ చేసిన వాలంటీర్లకి సంవత్సరానికి 1,500 కోట్లు వాళ్ళ శాలరీ. 2,70,000 మందికి. వీళ్ళు చంద్రబాబు అంటే దాంట్లో సగం వీళ్ళకి ఇచ్చేస్తున్నారు. 1,500 కోట్లు, ఇది 750 కోట్లు. కరెక్ట్. అంటే అంత దారుణమైనటువంటి జరుగుతా ఉందో ఒకసారి గమనించమని చెప్తాం.